ఓం శాంతి. ఈరోజు డిసెంబర్ 3వ తేదీ 2025. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరిప్పుడు అత్యంత పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చారు. మీ మనస్సులు కూడా హోలీగా అంటే పవిత్రంగా తయారవ్వాలి అంటున్నారు బాబా. ప్రశ్న: అత్యంత పవిత్రమైన పిల్లలకు ఏ నశ ఉంటుంది? వారి గుర్తులు ఏవి? సమాధానం: మేము అత్యంత పవిత్రమైన తండ్రి ఒడిలోకి వచ్చాము. మేము అత్యంత పవిత్రమైన దేవీ దేవతలుగా అవుతామన్న నశ వారికి ఉంటుంది. వారి మనస్సులో కూడా చెడు ఆలోచనలు రావు. వారు సుగంధభరిత పుష్పాలుగా ఉంటారు. వారి ద్వారా వ్యతిరేకమైన కర్మలేవీ జరగవు. వారు అంతర్ముఖులై, నా నుండి అందరికీ సువాసన వస్తూ ఉందా, నా కళ్ళు ఎవరిలోనూ మునిగిపోలేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: మరణించిన నీ ఒడిలోనే, జీవించిన నీ ఒడిలోనే. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: లోపల మనస్సును తినేటటువంటి అంటే మనస్సును బాధించే పనులేవి చేయరాదు. సంపూర్ణ సుగంధభరిత పుష్పాలుగా అవ్వాలి. దేహ అభిమానం అనే దుర్వాసనను తొలగించి వేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: నడవడికను చాలా రాయల్గా ఉంచుకోవాలి, అంటే హుందాదనంగా ఉంచుకోవాలి. అత్యంత పవిత్రంగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి. పదవి భ్రష్టమయ్యే చెడు దృష్టి ఉండరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: నిరాశ యొక్క చితిపై కూర్చొని ఉన్న ఆత్మలకు కొత్త జీవితాన్ని దానం ఇచ్చేవారు త్రిమూర్తి ప్రాప్తులతో సంపన్న భవ. వరదానం యొక్క వివరణ: సంగమ యుగంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ కూడా ఎవర్ హెల్దీ, వెల్దీ, హ్యాపీ అంటే సదా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా ఉండే వరదానం అనేది ప్రాప్తిస్తుంది. ఏ పిల్లలైతే ఈ వరదానాలతో సంపన్నంగా ఉంటారో వారి భాగ్యమును, హర్షిత ముఖాన్ని చూసి మానవ జీవితంలో జీవించాలనే ఉమంగ ఉత్సాహాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనుషులు జీవించి ఉన్నా కూడా నిరాశ అనేటటువంటి చితిపై కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఇటువంటి ఆత్మలను మరుజీవాగా చేయండి, కొత్త జీవితాన్ని దానం చేయండి. ఈ 3 ప్రాప్తులు మా జన్మసిద్ధ అధికారము అని సదా గుర్తుండాలి. 3 ధారణలను డబల్ అండర్లైన్ చేసుకోండి అంటున్నారు బాబా. స్లోగన్: అతీతంగా మరియు అధికారిగా ఉంటూ కర్మలోకి రావటమే బంధనముక్త స్థితి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.